ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ రాజీనామాకు ఆమోదం తెలిపిన ట్రస్ట్ అనిల్ మిశ్రా రాజీనామాను కూడా కమిటీ ఆమోదించింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ను తాత్కాలికంగా నియమించినట్లుగా సమాచారం అందుతోంది. సంపత్ రాయ్ స్థానంలో ఆయనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇక విరాళాల చోరీ కేసు నేపథ్యంలో కృష్ణమోహన్ ఫిర్యాదుతోనే కేసు నమోదైనట్లుగా తెలిపారు. ఇరవై రెండున మరోసారి సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 2800 కానుకలు సురక్షితంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. విరాళాల విషయంలో జరుగుతున్నది విష ప్రచారమని, ఇందులను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గోవిందదేవగిరి వ్యాఖ్యానించారు. మరోవైపు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్ మాట్లాడుతూ విరాళాల చోరీ ఘటనతో రామభక్తులు ఇబ్బందికి గురయ్యారని తెలిపారు. ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా చూస్తానని, ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య నేడు జరగనున్న